ఎస్సీ హోదా కలిగినటువంటి దళితులు గనక ఎవరైతే దళితులు ఉంటారో వాళ్ళు క్రిస్టియన్ మతంలోకి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళ యొక్క హోదాను కోల్పోయినట్లే అని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి వ్యతిరేకంగా ఇప్పుడు చాలామంది గలం విప్పుతున్నారు. ఇప్పుడు వైసీపీ ఎంపీలు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో జాతీయ కమిషన్ చైర్పర్సన్ కేజీ బాలకృష్ణన్ గారిని కలిసి ఒక వినతి పత్రం ఇచ్చారు. ఒకవేళ ఎస్సీ హోదా కలిగినటువంటి దళితులు గనక క్రిస్టియన్లోకి వెళ్తే వాళ్ళ యొక్క హోదాని కోల్పోనివ్వకుండా చెయ్యండి, వాళ్ళ యొక్క హోదాని తీసేయకండి, ఎందుకంటే వెనుకబాటుతనం ఇంకా కొనసాగుతుంది, వాళ్ళ మీద వివక్ష అలాగే ఉందని. మరి అలాంటప్పుడు మీరు ఎందుకు వెళ్ళాలి క్రిస్టియన్లోకి? రాజ్యాంగం చెబుతున్నట్లుగానే సుప్రీంకోర్టు చెబుతుంది. రాజ్యాంగాన్ని దాటి సుప్రీంకోర్టు ఏం చేయలేదు. ఎందుకంటే రాజ్యాంగ వ్యవస్థలు ఇవన్నీ ఈసీ, సుప్రీంకోర్టు అని. సుప్రీంకోర్టు సపరేట్గా చట్టాలు ఏం చేయదు. రాజ్యాంగంలో ఉన్నటువంటివే చట్టాలు చెప్తుంది, చట్టాలుగా చేయమని చెప్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వైసీపీ అడిగిన దానికి కారణం ఏంటి? ఒకటి, వైసీపీ వాళ్ళంటేనే క్రిస్టియన్స్, అంటే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్స్ కాబట్టి క్రిస్టియన్స్కి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి రాజ్యాంగంలో ఉన్నటువంటి దానికి వ్యతిరేకంగా ఎలా వినతిపత్రం ఇప్పిస్తాడు? ఇదే దళితులు ఎస్సీలుగా ఉన్నంత వరకు కుల వివక్షకు గురవుతున్నారు. ఓసీ సర్టిఫికేట్ ఇస్తే తీసుకుంటారు వీళ్ళు? ఒక్క దళితుడు కూడా ముందుకు రాడు, ఎందుకంటే ఆ రిజర్వేషన్లు వాళ్ళకి కావాలి. ఇక్కడ కుల వివక్ష ఉంది కాబట్టి మేము మతంలోకి వెళ్ళిపోతున్నామని చాలామంది చెప్పారు. వాస్తవం కూడా అదే. చాలామంది కుల వివక్ష వల్ల మతంలోకి వెళ్ళిపోతున్నాం అన్నారు. కానీ ఇప్పటికీ హిందూ మతాన్ని, అంటే హిందూ ధర్మాన్ని పట్టుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇంకా ఆ ధర్మంలో బ్రతుకుతున్నటువంటి దళితులు చాలామంది ఉన్నారు. ఇది ఒక కారణం పక్కన పెడితే, మరి ఓసీలకి, బీసీలకి, ఓబీసీలకి వీళ్ళకేం పోయే కాలం? వీళ్ళకి ఎక్కడ కుల వివక్ష జరిగింది? క్రిస్టియన్లోకి వెళ్ళిపోయారు. కాబట్టి మత మార్పిడి అనేది పగడ్బందీగా జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ. ఒక ఓసీ వాడే మారిపోతున్నాడంటే దళితులు ఒక లెక్క, వాళ్ళని మార్చడం వీళ్ళకి ఒక లెక్క. ఇక అన్ని రకాలుగా కూడా వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి మార్చేస్తారు. అదే పట్టుకొని వేలాడుతున్నారు చాలామంది వెధవలు. నిజంగా కొన్ని ప్రాంతాల్లో అసలు వివక్ష లేదు. అయితే వివక్ష పూర్తిగా లేదంటే ఉంది. పల్లెటూరులో చాలా వరకు వివక్ష ఉంది. వాళ్ళు దర్జాగా, దళితులు అనేవాళ్ళు దర్జాగా దేవాలయంలోకి వెళ్ళి పూజలు చేసుకునే పరిస్థితులు ఉన్నాయంటే లేవు. కానీ మరి ఓసీలకు ఉంది కదా ఇది, అంటే పెద్ద కులం అనుకునే వాళ్ళందరూ వాళ్ళ కింద ఉన్నటువంటి కులాలన్నింటినీ కూడా తక్కువగా, హీనంగా చూసేటటువంటి వారు కూడా ఈరోజు మరి క్రిస్టియన్లోకి మారిపోతున్నారంటే దీని గురించి మనం ఆలోచించాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమొచ్చేసి దళితులకి మతం మారినటువంటి వారికి ఎస్సీ హోదా ఇచ్చేయమంటున్నాడు అంటే ఒక ప్రజాప్రతినిధి అయ్యి ఉండి రాజ్యాంగానికి విరుద్ధంగా మాట్లాడినట్లే. లేదనుకుంటే ఇదే వ్యక్తులు ఏ విధంగా అయితే కుల వివక్షకు గురవుతున్నారో దళితులందరినీ తీసుకెళ్లి ఓసీల్లో పడేయమని చెప్పండి. ఈ రిజర్వేషన్ గోళ ఉండదు, ఈ కుల వివక్ష గోళ ఉండదు. ఒప్పుకుంటారా? ఎవరైనా ఒప్పుకుంటారా? ఓసీలోకి తీసుకెళ్ళిపోతామంటే ఒప్పుకోరు. అందరికీ రిజర్వేషన్లు కావాలి. ఈ రిజర్వేషన్లు తీసుకోవడం కోసమని కుల వివక్ష అని గత 70 సంవత్సరాలుగా అంటున్నారు. పోనీ ఏమైనా బ్రతుకులు మారాయంటే మా బ్రతుకులు ఇంకా మారలేదు అంటున్నారు. ఇలా రిజర్వేషన్ల వల్ల ఉద్యోగాలు సంపాదించినటువంటి వారు ఎవరికి ఏం చెప్తారు? ఒకవేళ పొరపాటున టీచర్ అయిపోయాడు అనుకోండి, అలా ఎంతోమంది టీచర్స్ అయిపోతున్నారు. పొట్ట చెప్పితే అక్షరం ముక్క రాదు. అలాంటి వాళ్ళు ఈ మిగతా వాళ్ళకి ఏం చెప్తారు? పిల్లలకి ఏం చెప్తారు? అలాంటి పిల్లలు ఏం నేర్చుకుంటారు? నేర్చుకోకపోతే ఈరోజు యువ భారతం ఏమైపోతుంది? ఇలా ప్రతి దానికి ఒక లింక్ ఉంటుంది. రిజర్వేషన్ల వల్ల కేవలం ఇటు ఫలాలు పోవడం మాత్రమే కాదు, అటు యువత కూడా నాశనం అయిపోయే ప్రమాదం ఉంటుంది. రిజర్వేషన్ వల్ల ఒక ఇంజనీర్ అయిపోయాడు అనుకో, వాడు కట్టడం వల్ల ఎంత నష్టం దేశానికి, ఎంత ప్రాణ నష్టం, ఇలా అన్నీ ఉంటాయి. అంటే మళ్ళీ రిజర్వేషన్కి నేను వ్యతిరేకం అంటే వ్యతిరేకమే. 70 సంవత్సరాలుగా మీ బ్రతుకులు మారినప్పుడు ఎందుకు ఈ రిజర్వేషన్? నేను ఒకటే మాట చెప్తాను, కుల వివక్ష ఉంది కాబట్టి ఓసీలకు వెళ్ళిపోవాలి. అందరూ వీళ్ళందరినీ ఓసీలోకి దోసేయాలి. అప్పుడు ఓసీలోకి దోసేస్తే ఇదే కరెక్ట్. పెద్ద కులం వాళ్ళు అవుతారు మీరు. పెద్ద కులం వాళ్ళు అయితే వివక్ష ఉండదు. దానికి ఎవరైనా ఒప్పుకుంటారంటే అలా ఒప్పుకోవట్లేదు.